ది లాస్ట్ సన్‌రైజ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు డబ్బింగ్‌తో స్ట్రీమింగ్ అవుతున్న ఈ రొమాంటిక్ డ్రామా మూవీ ఎలాగుందని డీటెయిల్‌గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లాస్ట్ వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. హాట్ అండ్ బోల్డ్ రొమాంటిక్ డ్రామా మూవీస్ ట్రై చేయాలనుకునే వాళ్ళకి ఈ మూవీ ఇంట్రెస్టింగ్ అనిపించొచ్చు. బ్యూటిఫుల్ స్పెయిన్ లొకేషన్స్, నైస్ మ్యూజిక్ అండ్ బోల్డ్ సీన్స్‌తో మూవీ స్టార్టింగ్‌లో మంచి ఫీల్ ఇస్తుంది. కానీ మూవీ కంప్లీట్‌గా చూసాక మాత్రం కంటెంట్ పరంగా డిసప్పాయింట్ చేస్తుంది. ఇంకా మూవీలో స్టోరీ లైన్ గురించి సింపుల్‌గా చెప్పాలంటే హెల్త్ ప్రాబ్లంతో సఫర్ అవుతున్న ఒక యంగ్ గర్ల్ తన ట్రీట్మెంట్ కోసం మదర్తో కలిసి స్పెయిన్లో ఉన్న మలార్కోకి వస్తుంది. అక్కడ లైఫ్ మీద పెద్ద హోప్స్ లేకుండా ఉన్న టైంలో ఒక లోకల్ బాయ్ పరిచయం అవుతాడు. అతనితో ట్రావెల్ చేస్తూ ఆ అమ్మాయి లైఫ్లో ఎలాంటి చేంజెస్ వచ్చాయి, వీళ్ళిద్దరి మధ్య లవ్ ఎలా స్టార్ట్ అయింది, తన హెల్త్ కండిషన్ మధ్య వాళ్ళ రిలేషన్షిప్ ఎక్కడి వరకు వెళ్ళింది అనేదే ఈ మూవీలో మెయిన్ స్టోరీ. ఇంకా మూవీ విషయానికి వస్తే స్టార్టింగ్ 50 to 20 minutes వరకు మూవీ చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. స్పెయిన్ బ్యూటిఫుల్ లొకేషన్స్, నేచర్ విజువల్స్ అండ్ ఫీల్ గుడ్ బీజియంతో ఓపెనింగ్ అనేది చాలా బాగా సెట్ అయింది. ఫస్ట్ ఒక పర్ఫెక్ట్ ఇంటర్నేషనల్ లవ్ స్టోరీ మూవీ చూస్తున్నాం అనే ఫీలింగ్ కూడా వస్తుంది. కానీ స్టోరీ ముందుకు వెళ్తున్న కొద్దీ యాక్చువల్ ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది. మెయిన్ లీడ్స్ మధ్య లవ్ అండ్ బాండింగ్ ఎస్టాబ్లిష్ చేయడానికి పెట్టిన సీన్స్ అనేవి చాలా ఫోర్స్డ్ కనిపిస్తాయి. వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ ఉండాల్సినంత న్యాచురల్ గా వర్కౌట్ అవ్వదు. ఇంకా మూవీ మిడిల్ పోర్షన్కి వచ్చిన తర్వాత గ్రాఫ్ ఇంకా డౌన్ అయిపోతుంది. అమ్మాయికి ఉన్న హెల్త్ ప్రాబ్లమ్ ని ఎమోషనల్ ఇంపాక్ట్ కోసం యూజ్ చేశారు, కానీ ఆ పాయింట్ స్టోరీలో స్ట్రాంగ్ ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేయలేదు. రొమాన్స్ కూడా చాలా రొటీన్ టెంప్లెట్ లో వెళ్ళడం వల్ల చాలా సీన్స్ అనేవి చాలా బోరింగ్ అనిపిస్తాయి. ఎస్పెషల్లీ మూవీలో ఎమోషనల్ మూమెంట్స్ క్రియేట్ చేయడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి, కానీ వాటిని స్ట్రాంగ్ గా ఎస్టాబ్లిష్ చేయకపోవడం వల్ల ఆడియన్స్ కి క్యారెక్టర్ తో ఎమోషనల్ కనెక్షన్ అనేది సరిగ్గా రాదు. ఫస్ట్ హాఫ్ లో ఉన్న ఫ్రెష్నెస్ ఫీల్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి కంప్లీట్ గా మిస్ అయిపోయింది. స్టోరీలో మేజర్ డెవలప్మెంట్స్ కన్నా క్యారెక్టర్స్ మధ్య రొమాన్స్ ని ఎక్కువ స్ట్రెచ్ చేయడం వల్ల స్క్రీన్ ప్లే చాలా స్లోగా అనిపిస్తుంది. క్లైమాక్స్ దగ్గరకు వచ్చినా కూడా మూవీ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసే ఎమోషనల్ ప్లే ఆఫ్ అనేది స్ట్రాంగ్ గా ఉండదు. అన్ని కూడా చాలా ఫ్లాట్ గా కంప్లీట్ చేస్తారు. సో ఓవరాల్ గా బ్యూటిఫుల్ విజువల్స్ తో స్టార్ట్ చేసిన మూవీ వీక్ రైటింగ్ అండ్ రొటీన్ ఎగ్జిక్యూషన్ వల్ల ఎండింగ్ వచ్చేసరికి డిసప్పాయింటింగ్ గా మిగిలిపోతుంది. ఇంకా పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే లీడ్ యాక్టర్స్ ఇద్దరు స్క్రీన్ మీద చూడడానికి క్యూట్ గా ఉన్నారు. పెర్ఫార్మెన్స్ కూడా డీసెంట్ గా ఉన్నాయి, కానీ ప్రాబ్లం వీళ్ళలో కాదు, క్యారెక్టర్స్ ని రాసిన విధానంలోనే ఉంది. రైటింగ్ వీక్ గా ఉండడం వల్ల వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ అనేది అంత స్ట్రాంగ్ గా వర్కౌట్ అవ్వలేదు. టెక్నికల్ గా మాత్రం సినిమాటోగ్రఫీ ఈ మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. స్పెయిన్ కాస్టల్ లొకేషన్స్ అండ్ ఓవరాల్ విజువల్స్ చాలా బ్యూటిఫుల్ గా అనిపించాయి. మూవీలో కొన్ని సీన్స్ కన్నా విజువల్స్ ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి. మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా డీసెంట్ గా ఉన్నాయి. ఫీల్ గుడ్ అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేయడానికి మ్యూజిక్ బాగా హెల్ప్ అయింది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా డీసెంట్ గానే ఉన్నాయి. ఇంకా ఓవరాల్ గా ఈ మూవీ ఎలా ఉందని అడిగితే నాకైతే అసలు నచ్చలేదు. టైంపాస్ కోసం తెలుగులో ఒక యావరేజ్ అడల్ట్ మూవీ చూడాలనుకుంటే మాత్రం ఒకసారి ట్రై చేయొచ్చు. ఇంక ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు లేదని అంటే అస్సలు లేదు, సింగిల్ గా చూడడానికి ట్రై చేయండి. ఒకవేళ మీరు ఆల్రెడీ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం మన సినిమా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. ఇంకా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై.